నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి నేతృత్వం వహించినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ వచ్చి స్వయంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి డిజైన్లు, దానికి సంబంధించినటువంటి పోస్టర్లు, బాహుబలి సినిమాకు సంబంధించినటువంటి సెట్టింగ్లలాగా గ్రాఫిక్ డిజైన్లను చూపెట్టి ఇటు సింగపూర్ మంత్రులు అటు జర్మనీకి సంబంధించినటువంటి కంపెనీలను తీసుకువచ్చి దానికి సంబంధించినటువంటి డిజైన్లను తీసుకొచ్చి డిజైన్లకే కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత తీరిగ్గా దానికి సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. మళ్ళీ ఎన్నికల ముందు అమరావతిని కట్టలేకపోయారు కాబట్టి ఆ పాపాన్ని మొత్తం నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి అప్పటికప్పుడు తాను తప్పు చేయలేదనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి నరేంద్ర మోడీ మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు నిండా మునిగిపోయారు. ఒంటరిగా వెళ్తే ఆంధ్రప్రదేశ్లో 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, అది తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి సంఖ్య. అది కూడా కేంద్రం మీద నెపం నెడితే అంటే ఎంతో భరోసాతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రకు ఒక రాజధాని ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, సంపద సృష్టి ఉంటుంది, ప్రజలకు కొనుగోలు శక్తులు పెరుగుతాయి, ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారుతాయి, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలని ప్రజలు చాలా విశాల హృదయంతో ఓట్లేస్తే తమ సంకుచిత ధోరణితోటి, తమ సంకుచిత ఆలోచనలతోటి, కుంచిత బుద్ధితో వ్యవహరించినటువంటి నాటి ప్రభుత్వం చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఇంకేదో చేయలేదు, ఇంకో 20 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనుకునేటువంటి భ్రమలో ప్రజలు నాకు ఇచ్చింది 5 సంవత్సరాల పరిపాలన మాత్రమే, 5 సంవత్సరాల్లోనే నేను ఏదైనా చేయాలి అనుకునేటువంటి అంశాన్ని మర్చిపోయి మరోసారి కూడా ప్రజలు నాకు తప్ప ఇంకెవరు కోటేస్తారు, జగన్కి అంత సీన్ లేదు, అనుభవం లేదనేటువంటి ఒక భ్రమల్లో ఉండి తాను ఏదైనా చేయగలుగుతాను, కేంద్రంలో మోడీ ఇక ఇష్టానుసారంగా నేను అడిగినన్ని డబ్బులు ఇచ్చేస్తాడనేటువంటి ఒక భ్రమలో ఉండి గతంలో ఉన్నటువంటి సర్కార్లు, కూటములు ఉన్నటువంటి సంకీర్ణ సర్కార్లను బెదిరించినట్టుగా ఇష్టానుసారంగా బెదిరించవచ్చు, తన అనుయాయులకే, తన వంది మాగదులకే, తన సామాజిక వర్గం వాళ్ళకే పూర్తి స్థాయిగా కాంట్రాక్టులు అప్పజెప్పొచ్చు అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు తీవ్రంగా తిరస్కరించారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ అదే జనసేనతో, మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీతో ఒప్పందం పెట్టుకుంటేనే ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడిని గెలిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వైఎస్ జగన్కు అమరావతి అనేటువంటిది ఇష్టం లేదు, 3 రాజధానులు అనుకున్నాడు, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి నగరం విశాఖపట్నం కాబట్టి అక్కడికే రాజధాని మార్చేద్దాం అనుకున్నారు. జగన్ కూడా అక్కడ ఫెయిల్ అయిపోయాడు. 5 సంవత్సరాల్లో అక్కడ పూర్తి స్థాయి విశాఖపట్నంలోనే పూర్తి స్థాయి అసెంబ్లీ, సచివాలయము, మిగిలినటువంటి అన్ని కట్టడాలు కట్టుంటే అక్కడ కూడా సేమ్ చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు, వైఎస్ జగన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు, ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. ఎవరు ఒక పూర్తి స్థాయి నిర్మాణాలను చేపట్టడంలో సక్సెస్ కాకపోవడంతో ప్రజలు ఇటు అటు వెళ్లాల్సి వచ్చింది. విజయవంతంగా 10 సంవత్సరాల పాటు ఒక పూర్తి స్థాయి రాజధాని లేని ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దినటువంటి ఘనత ఇటు చంద్రబాబు నాయుడుకు అటు జగన్కు వస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడుకు వచ్చింది. 6 నెలల కాలం గడిచిపోయింది. 6 నెలల్లో తిరిగి మళ్ళీ ఇప్పుడు అమరావతికి డిజైన్ల కోసం మళ్ళీ పోతున్నారు. 6 నెలల కాలమా? రాగానే చేయొచ్చు కదా. ఈ జర్మనీ కంపెనీకే నార్మన్ పోస్టర్కే ఇచ్చారు, నార్మన్ పోస్టర్కే గతంలో ఇచ్చారు. జగన్ ప్రభుత్వం రద్దు చేసుకున్నందుకు వాళ్ళు కేసు ఎడితే వాళ్ళకు 9 కోట్ల నష్టపరిహారం. ఇగో ప్రజల సొమ్ము అంత దారుణంగా వృధా చేశారు. వాళ్ళు పోస్టర్లు ఇస్తే, ఈ ప్రభుత్వం వస్తే, వీళ్ళు రద్దు చేస్తే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా వృధా చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా దక్కుతుంది. ఇప్పుడు కూడా 6 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే ఒక నిర్మాణం చేపట్టాలంటే ఒక 2 ఏళ్ల టార్గెట్ పెట్టుకుంటే కనీసం ఒక 6 నెలల పీరియడ్లో ఇంకొక 6 నెలలు ఎక్స్ట్రా ఉంటుంది. ఆ బఫర్ టైంలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి ఉంటుంది. కానీ ఏది లేకుండా ఇప్పటికే అమరావతి అనేటువంటి స్థలమే సరైనటువంటి స్థలం కాదు, అక్కడ నీటి ఎక్కువగా ఉంటుంది, మునిగిపోతుంది, రాజధాని మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరూ చెబుతుంది. అమరావతి స్థల నిర్ధారణే కేవలం తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు గారు చేశారనేటువంటిది ఆరోపణ. పోనీ అదైనా పూర్తి స్థాయిగా చేశారా? 5 ఏళ్ళు అధికారంలో
నుండి తాత్కాలిక నిర్మాణాలను చేపట్టి మరి ఆ తాత్కాలిక నిర్మాణాలకు కూడా మొత్తం నీళ్లు గారేటువంటివి చేసి 5 ఏళ్ళు సమయాన్ని వృధా చేసి టైంపాస్ చేసి బాహుబలి డిజైన్లు చూపెట్టి అమరావతి పోస్టర్లను చూపెట్టి సింగరేణి మంత్రులను తీసుకొచ్చి మీడియా మేనేజ్మెంట్ చేస్తే ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి జనసేన బీజేపీ కూడా తిరిగి చంద్రబాబు నాయుడు 2018లో భారతీయ జనతా పార్టీ మీద నెపం నెట్టినట్టుగా ఇప్పుడు కూడా కేంద్రం మీద నెపం నెట్టడా? తన అవసరానికి అవసరమైతే పవన్ కళ్యాణ్ మీద నెపం నెట్టేటువంటి లేదా? సో ఇప్పుడు బాధ్యత చంద్రబాబు నాయుడు కన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద బీజేపీకి జనసేనకు ఏమాత్రం ప్రేమ ఉన్నా చంద్రబాబు నాయుడు సరైన దిశలో వెళ్ళే విధంగా గతంలో గ్రాఫిక్స్ చూపెట్టినట్టుగా మీడియా మేనేజ్మెంట్ చేసి తానేదో ప్రపంచంలో చేయనటువంటి సంస్కరణలు చేసినట్టుగా తాను ఒక సీఈఓ అన్నట్టుగా చాలా పెద్ద పరిపాలన గొప్ప తత్వవేత్తగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి హైదరాబాద్లో చార్మినార్ కాదు తర్వాత హైటెక్ సిటీ అని చూపెట్టి హైటెక్ సిటీ చుట్టూ తన బంధువులకి తన కులం వాళ్ళకి జాగలు అమ్మేసుకున్నట్టుగా భూములు దారాదత్తం చేసుకున్నట్టుగా అమరావతి చుట్టూ కూడా తన 100 మాగదులకు మొత్తం పూర్తి స్థాయిగా భూములను జాగలను దారాదత్తం చేసుకునేటువంటి పరిస్థితి కల్పించకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా వ్యవహరించాల్సినటువంటి పెద్ద బాధ్యత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులపైన అట్లనే కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ఆ పార్టీ కార్యకర్తలపైన ఉంది కాబట్టి ఏదైనా మంచి జరిగితే అది తన ఖాతాలో ఏదైనా జరగకపోతే కేంద్రం ఇవ్వలేదనేటువంటి విషయంలో ఈ విషయంపైన కూడా స్పష్టత లేకపోతే తిరిగి మరో 6 నెలల కాలం పాటు గ్రాఫిక్స్ చూపెట్టి ఆ తర్వాత ఎటు కాకుండా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మరొక్కసారి చరిత్ర పుటల్లోకి ఎక్కిస్తారా? హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నేనే నిలబెట్టినా అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలం గడిచిపోయింది, ఇంకొక 6 నెలలు వచ్చింది. ఏది మీ ముందు చూపు? ఏది మీ పరిపాలన యొక్క గొప్పతనము? అడ్మినిస్ట్రేషన్లో నేను ఒక సీఈఓ అనుకొని మీరు ప్రచారం చేశారు కదా, మీకు తప్పెట్లు కొట్టే తాళాలు కొట్టే మీడియాలో మిమ్మల్ని జోకేటువంటి సోషల్ మీడియాను చూసి అదే గొప్పగా అనుకుంటే ప్రజలు వాటిని నమ్మరు. ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులు మౌలిక సదుపాయాలపైన నమ్మకం కలిగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చి అనవసరమైనటువంటి ఉచిత పథకాలను పక్కన పెట్టినా ప్రజలు పట్టించుకోరు. ఇప్పటికైనా కళ్ళు తెరవకుండా వాళ్ళకే డిజైన్లు ఇవ్వాలన్నా వీళ్ళకే డిజైన్లు ఇవ్వాలన్నా, నేను కళ్ళు తెరిస్తే చెండా శాసనుడిని, నేను ఇది చేశా, నేను అది చేశా, నేను హైదరాబాద్ నిర్మించా అనేటువంటి గొప్పలు ప్రజలు నమ్మరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరొకసారి ఈసారి చంద్రబాబు నాయుడికే కాదు అది జనసేన బీజేపీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కల్పించుకోనట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఈ 3 పార్టీలు కలిసి మోసం చేసినటువంటి చరిత్రలో తమ పాపాన్ని మూట కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.